రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ వాడివేడిగా జరిగింది. ఉదయం 10:30 గంటలకు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన ప్రారంభమైన ఈ సమావేశంలో ఇతర శాఖల నుంచి జీహెచ్ఎంసీలోకి డిప్యూటేషన్లపై వచ్చిన అధికారులను వెంటనే బయటికి పంపించాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఆ తర్వాత ఎంఐఎం కార్పొరేటర్లు సలీం బేగ్, ఎక్స్ అఫీషియల్ సభ్యులు, మాజీ మేయర్ ఎమ్మెల్యే జల్ఫికార్ అలీ మాట్లాడారు. నగరంలో వీధి దీపాల నిర్వహణ చాలా అస్తవ్యస్తంగా తయారైందని, కనీసం ఫోన్ చేసిన అధికారులు రెస్పాన్స్ అవ్వడం లేదని మేయర్ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో స్పందించిన మేయర్ తనకు కార్పొరేటర్లకు ఏమాత్రం సమాచారం లేకుండా జోనల్ సమీక్ష సమావేశాలు ఎందుకు నిర్వహిస్తున్నారని, నిర్వహించాలని ఎవరు ఆదేశాలు జారీ చేశారని సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ రవికిరణ్ ను ప్రశ్నించారు. అలాంటి సమావేశంలో పౌర సేవ నిర్మాణం, నిర్వహణలపై నిర్వహిస్తే ఫలితాలు బాగుంటాయని మేయర్ సూచించారు. ఆ తర్వాత వీధి దీపాలు నిర్వహణపై కమిషనర్ సమాధానం చెప్తూ టైమర్లు సక్రమంగా పనిచేయకపోవటం వల్ల చార్మినార్ వంటి జోనల్లో కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయని, వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామని వివరించారు. సమావేశం ఇంకా కొనసాగుతుంది. every time we give her a chance tani వివాదాస్పదంగా మాట్లాడితే we will not give you another no ఇప్పటికై no మీరు ఏదైతే స్పందించి ఈ రోజు ఏదైతే మాట్లాడుతున్నారో ఇప్పటికైనా స్పందిస్తా. I've always been very positive with all of them. కమిషనర్ గారు ఫైనల్ గా ఈ స్ట్రీట్ లైట్ మీద ఫైనల్ గా మాట్లాడాక you want to just say that pinpointing. Glowing of street lights during daytime. Second one is non-glowing during night time. And then whatever it is glowing or not glowing, our details manaku sariga rakapovam. 3 issues unnai. So I'll be very frank in discussing with ESL. That is the third one, sir. Timer. Our details manaku enduku ravatledante aa timer pani cheyakapovam. Aa timer lo entante oka SIM card untadi. A Mastership company వాళ్ళు ఏం చేశారంటే ఆ SIM card ని చార్జ్ చేయలేదు. Because ESL didn't pay that Mastership company pay చేయలేదనే ఉద్దేశంతో వాళ్ళు చార్జ్ చేయలేదు. Around 7,000 boxes still now in GHMC where manually switch on switch off చేస్తున్నారు. దో ఆటోమేటిక్ టైమర్ మనం పెట్టుకున్న తర్వాత కూడా మాన్యువల్ గా వాళ్ళు స్విచ్ ఆఫ్ స్విచ్ ఆన్ చేసుకుంటున్నారు. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఫీల్డ్ లెవెల్ లో అంటే ఎవరో ఒకరు we also don't know ఎవరు స్విచ్ ఆన్ చేస్తున్నారు, ఎవరు స్విచ్ ఆఫ్ చేస్తున్నారు అన్న ఇది తెలియకుండా whoever wants to switch on చేయడము, ఆఫ్ చేయడము. జీహెచ్ఎంసీలో సమస్యలు అర్ధరాత్రి పుట్టుకొచ్చినవి కాదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ బీఆర్ఎస్ నేతలపై ఫైర్ అయ్యారు. జీహెచ్ఎంసీకి కౌన్సిల్ సమావేశంలో ఆయన మండిపడ్డారు. గత 9 సంవత్సరాల క్రితం మిగులు బడ్జెట్ గా ఉన్న జీహెచ్ఎంసీ ఇప్పుడు రోజువారీ అప్పులు కట్టాల్సిన పరిస్థితికి తీసుకొచ్చారని మండిపడ్డారు. ఇందులో ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ కానీ డిప్యూటేషన్ సమస్యల గురించి సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెడతారని, అక్రమాలకు ఈ ప్రభుత్వం తావు ఇవ్వదని తెలిపారు. అలాగే బడ్జెట్ విషయంలో గత 9 ఏళ్ల పాలనలో జీహెచ్ఎంసీ పరిధిలో 1,176 కోట్లు మాత్రమే కేటాయించారని, ఇప్పుడు 1,152 కోట్లు కేటాయించామని చెప్తుండగా మేయర్ సమస్యల గురించి మాత్రమే మాట్లాడాలని, బడ్జెట్ విషయాల గురించి చెప్పొద్దని సూచించారు. దీనిపై బల్మూరి వెంకట్ సమాధానం చెప్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే 9 ఏళ్ల నుంచి ఏ సమస్యలు లేవు అన్నట్లు, గత 2 నెలల నుండే సమస్యలు వచ్చినట్లు మాట్లాడడం వల్ల బడ్జెట్ గురించి మాట్లాడాల్సి వచ్చిందని, ఇప్పుడే స్ట్రీట్ లైట్లు పాడైపోయాయి అన్నట్లు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ఇక జీహెచ్ఎంసీలో సమస్యలన్నీ పరిష్కరిస్తామని, తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తామని తెలిపారు. ఈ రోజు ఈ సమస్యలు కేవలం అర్ధరాత్రిలో పుట్టుకొచ్చిన సమస్యలు కాదు మేడం. గత 9 సంవత్సరాలుగా ఏదైతే జీహెచ్ఎంసీ అనేది హైదరాబాద్ ప్రజలకి ఒక బ్యాంక్స్ ఉంటుంది. వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నా, ఇక్కడ ఉన్న మిగులు బడ్జెట్ గా ఉన్న జీహెచ్ఎంసీ ఈ రోజు అప్పులలో ఏ రకంగా ఉందో, రోజువారీ అప్పు కట్టాల్సిందే ఏ పరిస్థితుల్లో మనందరికి కూడా తెలుసు. అండ్ దీనికి సంబంధించి ఏదైతే ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ కానివ్వండి, డెప్యుటేషన్ గురించి కానివ్వండి, తప్పనిసరిగా మా ముఖ్యమంత్రి గారికి దానిపైన తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు దృష్టి పెడతారు. అసొంటివి ఈ ప్రభుత్వంలో జరగవు. దానితో పాటు మనం బడ్జెట్ కేటాయింపులో చూసుకుంటే మేడం, గతంలో జిహెచ్ఎంసీ పరిధిలో ఏ రకంగా బడ్జెట్ కేటాయించారో మొత్తము అంచనా వేసినా కూడా 1,776 కోట్ల మటుకే బడ్జెట్ కేటాయించారు లాస్ట్ 9 years కెళ్ళి చూస్తే. రన్నింగ్ కామెంటరీ ఇవ్వకండి విజయరెడ్డి గారు, మీరు రన్నింగ్ కామెంటరీ ఇవ్వద్దండి. ఇక్కడ మేయర్ గారు ఉన్నారు, నేను మేయర్ అండ్ ఐఎమ్ స్పీకింగ్ టు ద ఎక్స్ అఫీషియల్ మెంబర్స్. ఐ డోంట్ వాంట్ ఎనీ రన్నింగ్ కామెంటరీ. సో యూ ప్లీజ్ గో హెడ్. స్ట్రీట్ లైట్ అంశం ఏదైతే ఉందో తప్పనిసరిగా దాన్ని పరిగణలోకి తీసుకొని ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ సమస్యలు కూడా అంటే ఇంతకుముందు గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ
ఏదైతే ఇప్పుడే సమస్యలు పుట్టుకొచ్చే విధంగా మాట్లాడితే గత 9 సంవత్సరాలుగా చిత్తశుద్ధి లేకపోవడం వల్ల సమస్యలు ఉన్నాయి. చిత్తశుద్ధితో ప్రతి సమస్య గతంలో వచ్చి సమస్యలు ఇక్కడ లేవనైతే మాట్లాడితే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. గత 2 నెలలుగా రాత్రికి వెళ్ళే స్ట్రీట్ లైట్లు ఖరాబ్ అయినా మొన్నటికెళ్ళే సమస్యలు వచ్చిన విధంగా మాట్లాడుతున్నారు. కాబట్టి అవన్నీ సమస్యలు మేము వచ్చి 2 నెలలు అవుతుందా? గత 2 నెలల ముందు మీరే ఉన్నారు, దానికన్నా ముందు మీరే ఉన్నారు. ఈ సమస్యలన్నీ కూడా మీ హయాంలోనే అయినాయి. ఆ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాము, చిత్తశుద్ధితో మేము వ్యవహరిస్తాము. అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయిన బీఆర్ఎస్ మేయర్ మేకల కావ్య తనపై అకారణంగా అవిశ్వాసం పెట్టారని, అసమ్మతి వర్గంలో కొంతమంది తమ స్వలాభం కోసం ఈ పని చేశారని మేయర్ మండిపడ్డారు. అసమ్మతి వర్గంలో భూ కబ్జాదారులు ఉన్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జవహర్ నగర్ మేయర్ మేకల కావ్యపై అసమ్మతి వర్గం అవిశ్వాస తీర్మానం పెట్టింది. జవహర్ నగర్ నగరపాలక సంస్థలో మేయర్ సహా 28 మంది కార్పొరేటర్లు ఉన్నారు. ఓటింగ్ నిర్వహించగా అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 20 మంది ఓటు వేశారు. మేకల కావ్యకు అనుకూలంగా కేవలం 4 ఓట్లు మాత్రమే వచ్చాయని తెలుస్తోంది. అవిశ్వాసం నెక్కడంతో మేయర్ కావ్య కార్పొరేషన్ కార్యాలయం నుంచి బయటికి వెళ్లిపోయారు. కాగా త్వరలో కొత్త మేయర్ను ఎన్నుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంతకుముందే మీ అందరికీ తెలుసు నా పైన అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. దానికి మేమందరం ఇప్పుడే వచ్చి మా దగ్గర మా లోకల్ ఎమ్మెల్యే అలాగే మా ఎమ్మెల్సీ సురభివాణి గారు, మన మల్లారెడ్డి సార్ ఇద్దరు ఎక్స్ అఫీషియో రిజిస్టర్ చేసుకున్నారు. మరి వాటిని కన్సిడర్ చేస్తున్నారా చెయ్యట్లేదా అని ఒక రిక్వెస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. సరే ఏదేమైతే ఏంది, ఇవాళ ఏదైనా సరే ఇదో ఇట్స్ పాజిటివ్ ఆర్ నెగటివ్ మేము యాక్సెప్ట్ చేస్తాము. ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఎక్కడైనా సరే జవహర్ నగర్లో ఇప్పటి వరకు మేము చేసిన అభివృద్ధి, నాతో పాటు మన మినిస్టర్ సార్, ఎక్స్ మినిస్టర్ సార్, అలాగే మా కార్పొరేటర్స్ చాలామంది సపోర్ట్ చేసి ఇవాళ జవహర్ నగర్ని ఒక అభివృద్ధి పదంలో నడిపించాము. ఇవాళ మీరు చూసినట్టయితే మనం నిల్చున్న ఈ డబుల్ డివైడర్ రోడ్డు కూడా మనం చేసినదే. నేను ఎక్కడైనా సరే ఇవాళ అవిశ్వాసం పెడుతున్నారు కాబట్టి కార్పొరేటర్స్ని నేను ఒకటే అడుగుతున్నా, ఎక్కడైనా సరే నా పైన నేను ఎక్కడైనా కరప్షన్ చేశానా, లేకపోతే నేను ఎవరినన్నా ఇబ్బంది పెట్టానా అనేది క్లియర్గా చెప్పాలి. నా పైన పోనీ ఏమైనా కేసెస్ ఉన్నాయా? ఇవాళ చూసుకున్నట్లయితే కూర్చున్నారు లోపల, పార్టీకి మోసం చేసి కూర్చుంటున్నారు. ఒక పార్టీకి ఉండి ఇంకో పార్టీకి సపోర్ట్ చేసుకుంటూ కూర్చున్నారు. మీరు చెయ్యాలి అనుకుంటే బరాబర్ ఏ పార్టీకి చేయాలనుకుంటున్నారు అదే పార్టీకి చేయండి. కానీ అట్లా ఏమంటారంటే మేకతోలు కప్పుకున్న పులి లెక్క ఒక కండువ కప్పుకొని ఇంకొక పార్టీకి సపోర్ట్ చేయడం, మీరు ఏ పార్టీకి చేస్తారో ఆ పార్టీకి న్యాయంగా ఉండాలని కోరుతున్నాను. స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన సిరిసిల్ల రాజయ్య డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ప్రజాభవన్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శాలువాలు కప్పి పుష్పగుచ్చం అందజేసి కృతజ్ఞతలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన సిరిసిల్ల రాజయ్యకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరికీ న్యాయం చేసే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మీద ఎంతో నమ్మకం పెట్టి చైర్మన్ గా నియమించడం సంతోషంగా ఉందని రాజయ్య తెలిపారు. బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానని రాజయ్య తెలిపారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెందలేదని రాజయ్య అన్నారు. 5వ శక్తిపీఠంగా విరాజిల్లుతున్న జోగులాంబ అమ్మవారి ఆలయాన్ని ఆధ్యాత్మిక విలువలు పెంపొందిస్తూ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. జోగులాంబ అమ్మవారిని మంత్రి జూపల్లి కృష్ణారావు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మంత్రి జూపల్లికి అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. జోగులాంబ ఆలయంతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాచీన ఆలయాలు పునరుద్ధరణ, మౌలిక సదుపాయాల కల్పన కోసం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని, టెంపుల్ టూరిజానికి ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా స్కీమ్లో భాగంగా చేపట్టిన పనులు ఇంకా కొన్ని పెండింగ్లో ఉన్నాయని, త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. భక్తుల సౌకర్యం నిమిత్తం చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సకల సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. ఒక శాసనసభ్యునిగా, ఒక మంత్రిగా నా వంతు చేసి ఆ యొక్క ఎగ్జామ్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ, అట్లాగే ఈ పరిధిలో లేనటువంటి ప్రాంతాన్ని కూడా ఇమ్మీడియట్గా కూడా ఈ యొక్క టూరిజం డెవలప్మెంట్ కోసం రాష్ట్రంలోనే కాదు, దేశంలో కాదు, ప్రపంచంలో పర్యాటకం రప్పించేటువంటి దానిలో భాగంగా జోగులాంబ కూడా ప్రథమ స్థానంలో మా వంతు ప్రయత్నం చేస్తామని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాము. డెఫినెట్గా ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ప్రజాస్వామ్యం పునరుద్ధరించబడింది.
మిగతా విషయాలను అక్కడ మాట్లాడదాం, ఇక్కడ మాట్లాడే సబబు కాదు. సెపరేట్గా మంచి భవిష్యత్తు. తెలంగాణలో బీజేపీ ఎన్నికల సమర సంఘం పూరించేందుకు సిద్ధమైంది. తెలంగాణలోని 17 స్థానాల్లో మెజార్టీ సీట్లు కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ఆ పార్టీ ప్రజల వద్దకు వెళ్లనుంది. ఈ క్రమంలోనే చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి బీజేపీ విజయ సంకల్ప యాత్ర ప్రచార రథాలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రారంభించారు. విజయ సంకల్ప యాత్ర పేరుతో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో రేపటి నుండి రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటిస్తామని కిషన్ రెడ్డి అన్నారు. విజయ సంకల్ప యాత్ర ఫిబ్రవరి 20వ తేదీన ప్రారంభమై మార్చి 20వ తేదీన ముగుస్తుందని తెలిపారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ కేంద్రంలో 3వసారి అధికారంలోకి రావటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే కేంద్ర ప్రభుత్వంలో తెలంగాణ ప్రజల భాగస్వామ్యం కావాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజల ఆశీస్సులతో పార్లమెంట్ ఎన్నికల్లో 4 స్థానాల్లో విజయం సాధించిందని, రాబోయే ఎన్నికల్లో 17 సీట్లు గెలవటమే లక్ష్యంగా విజయ సంకల్ప యాత్ర చేస్తున్నామని కిషన్ రెడ్డి అన్నారు. కృష్ణా నది, కృష్ణా విలేజ్ ఏదైతున్నదో మక్తల్ దగ్గర నారాయణపేట జిల్లాకు వస్తుంది. మహబూబ్ నగర్ పార్లమెంట్ అవుతుంది. మహబూబ్ నగర్ పార్లమెంటు, నారాయణపేట జిల్లా, మక్తల్ అసెంబ్లీ, కృష్ణా విలేజ్, కృష్ణా రివర్, అక్కడ కృష్ణమ్మ తల్లి విగ్రహం ఉంది. అక్కడనే ఆ విలేజ్లో తెలంగాణ పోరయాత్రలో భారతీయ జనతా పార్టీ తరఫుననే అక్కడ కృష్ణమ్మ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. మేము అప్పుడు అదే విగ్రహానికి పూజ చేసి రేపు ఆ కృష్ణా విలేజ్ నుంచి యాత్ర ప్రారంభమవుతుంది. దీనికి కేంద్ర ప్రభుత్వ అనిమల్ హస్బెండరీ, ఫిషరీస్ అండ్ డైరీ మంత్రి అయినటువంటి పురుషోత్తం రూపాల గారు రేపు ఉదయం ఆ యాత్ర ప్రారంభిస్తారో ఆ యొక్క కృష్ణా గ్రామం నుంచి, కృష్ణా నది తీరం నుంచి. రాబోయే 10వ తరగతి పరీక్షల నేపథ్యంలో వరల్డ్ విజన్ సంస్థ సభ్యులు ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల కోసం స్టడీ మెటీరియల్ ను ఏర్పాటు చేశారు. ఈ బుక్స్ ఎల్బీ నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పలువురు విద్యార్థులకు అందజేశారు. వరల్డ్ విజన్ సంస్థ సభ్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు అని సుధీర్ రెడ్డి తెలిపారు. ముఖ్యంగా వీరు వెనుకబడిన ప్రాంతాలు గుర్తించి అక్కడ చదివే పేద విద్యార్థులకు స్టడీ మెటీరియల్ ఇవ్వటం నిజంగా అభినందనీయమని అన్నారు. రాబోయే 10వ తరగతి పరీక్షల్లో ఈ స్టడీ మెటీరియల్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. చదువుల విషయంలో ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు పోటీ పడుతున్నాయని అన్నారు. పరీక్షల సమయంలో ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా చదవాలని విద్యార్థులకు ఎమ్మెల్యే సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం టీఎస్పీఎస్సీలో మార్పుల కోసం ఒక మెమోను తీసుకొచ్చిందని, ఫిబ్రవరి 10వ తేదీన జీవో నెంబర్ 3ను విడుదల చేసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. జీవో నెంబర్ 3తో మహిళలకు ఇస్తున్న 33.3% రిజర్వేషన్లు కోల్పోతున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రోస్టర్ పాయింట్లో రిజర్వేషన్లు రద్దు చేస్తున్నట్లు జీవోలో చెప్పిందని అన్నారు. ప్రభుత్వం రోస్టర్ పాయింట్ రిజర్వేషన్లు రద్దు చేయడం వలన బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళా అభ్యర్థులకు నష్టం జరుగుతోందని, మహిళా అభ్యర్థులు తమ ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందన్నారు. రోస్టర్ విధానం ఎత్తివేయడం ద్వారా మహిళా అభ్యర్థుల ఉద్యోగాలను పురుషులతో నింపే అవకాశం ఉందని, ప్రతి డిపార్ట్మెంట్లో 16 లేదా 20 ఉద్యోగాలు ఉంటేనే మహిళా అభ్యర్థులకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందన్నారు. మారిన నిబంధనల మేరకు మల్టీ జోన్ 1లో మహిళలకు గ్రూప్ 1లో 3 ఉద్యోగాలు మాత్రమే వస్తున్నాయన్నారు. జీవోలు వచ్చినాయి. ఒకటేమో 33.3% హారిజాంటల్ ఇవ్వాలి, రెండవది రోస్టర్ పాయింట్ ఇవ్వాలనేది. దాంతో అడ్వాంటేజ్ ఏమైందంటే 100 ఉద్యోగాలు వేస్తే 33% ఉద్యోగాలు గ్యారంటీగా మహిళలకు వస్తూనే ఇంకా ఎక్కువ ఉద్యోగాలు వచ్చేటటువంటి ఆస్కారం ఉండింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చినటువంటి జీవోతో ఏంటంటే హారిజాంటల్ రిజర్వేషనే మహిళలకు ఇస్తూ రోస్టర్ పాయింట్ అనేటటువంటిది కంప్లీట్గా రద్దు చేస్తున్నామంటూ జీవో ఇవ్వడం జరిగింది. ఈ రోస్టర్ పాయింట్ రద్దు చేయడం ద్వారా ఏం జరుగుతుందంటే మినిమం 33 ఉద్యోగాలు ప్రతి 100 ఉద్యోగాల్లో మహిళలకు ఇవ్వాలనేటటువంటి నిబంధన ఏదైతే ఉందో అది 33 రావచ్చు, 10 రావచ్చు, 15 రావచ్చు, 2 రావచ్చు. ఎటువంటి గ్యారంటీ మహిళలకు వచ్చే ఉద్యోగాల మీద ఉండదు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ముందుపరిచిన విధంగా కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కులగణన ఏకగ్రీవ తీర్మానం చేయడం సంతోషంగా ఉందని సేలింగంపల్లి కాంగ్రెస్ ఇన్ఛార్జి జగదీశ్వర్ గౌడ్ తెలిపారు. నల్లగండ్ల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద సేలింగంపల్లి బీసీ ఐక్యవేదిక సభ్యులతో సమావేశమయ్యారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రివర్గానికి కులగణనకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినందుకు ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎవరికి వ్యతిరేకం కాదని, అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకున్నాకే బడుగు బలహీన వర్గాలు సామాజిక రాజకీయ ఉద్యోగాల్లో ఎదగాలని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ ఆకాంక్ష అని అన్నారు. ఈ కార్యక్రమంలో వీరేందర్ గౌడ్, బేరీ రామచందర్ యాదవ్, ఆర్కే సాయన్న, ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
5-6 సంవత్సరాల నుంచి విస్తృతంగా దీనిపైన పట్టుబట్టడం జరిగింది. ఏ విధంగా అయితే మనవి చేసుకుని మా దృష్టికి తీసుకురావడం జరిగిందో తప్పకుండా కూడా ఇది ఆచరణలో తీసుకొచ్చే విధంగా మేము మాకు సంబంధించినటువంటి పరిచయాలు ఏవైతే ఉన్నాయో అడ్మినిస్ట్రేటివ్ పరంగా గానీ పొలిటికల్ పరంగా గానీ తప్పకుండా అధికారులకు నాయకత్వానికి కూడా ఈ విషయాన్ని చేరవేసి త్వరలోనే మీరు ఆశించినటువంటి ఆకాంక్ష నెరవేరాలని చెప్పి మనసా వాచా కోరుకుంటున్నాం. హైదరాబాద్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లు నిరసన వ్యక్తం చేశారు. పెండింగ్ లో ఉన్న 1200 కోట్ల బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తమకు బిల్లులు చెల్లించకుండా అన్యాయం చేసిందని జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లు ఆవేదన తెలిపారు. ఈ ప్రభుత్వమైనా తమ గోడు పట్టించుకొని తమకి న్యాయం చేయాలని కోరారు. ఈ సందర్భంగా వెంటనే బిల్లులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. గవర్నమెంట్ చెప్పేది ఏంటంటే మాకు ఎట్టి బస్సులో మాకు పేమెంట్ ఇవ్వండి, మాకు ఒకవేళ పేమెంట్ ఇస్తే కనుక మేము జీఎస్టీ కట్టుకోవాలా, మేము మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ కట్టుకోవాలా, మీరు ఇచ్చే 10 లక్షల రూపాయలకి వెళ్ళి 2 లక్షల రూపాయలు మళ్ళీ గవర్నమెంట్కి వస్తుంది. కావున మాకు ఎట్టి పరిస్థితుల్లో పేమెంట్ ఇవ్వాలని కోరుతున్నాము. థ్యాంక్ యూ. నుంచి 3500 మంది కాంట్రాక్టర్లు ఉన్నారు. ప్రత్యేకంగా డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఒక 5 లక్షల నుంచి 8 లక్షల దాకా మా మీద ఆధారపడి ఉన్నారు, మా ఫ్యామిలీస్ కాక. కొత్తగా వచ్చిన ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాం. మాకు వీలైనంత త్వరగా బిల్లులు ఇచ్చినట్టయితే మేము మరియు పెండింగ్ పనులను కూడా మేము తొందరగా క్లియర్ చేసేందుకు రెడీగా ఉన్నాం. కావున కాంట్రాక్టర్ల ఇబ్బందులను గుర్తించి వీలైనంత తొందరగా మాకు బిల్లులు చెల్లించాలని ఈరోజు జరిగే కౌన్సిల్ మీటింగ్లో కార్పొరేట్ వాళ్ళందరూ కూడా మా వాయిస్ రేజ్ చేయాలని చెప్పి మాకు తొందరగా బిల్లులు వచ్చే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూలుకు ప్రతిష్టాత్మక ది ఇన్నోవేటివ్ టీచింగ్ ఎక్సలెన్స్ బెస్ట్ కేంబ్రిడ్జ్ స్కూల్ ఫర్ ఎర్లీ ఇయర్ ఎడ్యుకేషన్ ది అవుట్ స్టాండింగ్ అచీవ్మెంట్ అవార్డ్ సౌత్ ఏషియా అనే 3 అవార్డులు వచ్చాయి. ఈ సందర్భంగా స్కూల్ క్యాంపస్ లో సమావేశం నిర్వహించారు. ఈ అవార్డులు రావటం తమకెంతో ఆనందంగా ప్రోత్సాహాన్ని అందించామని ప్రిన్సిపల్ సునీతారావు అన్నారు. గత దశాబ్ద కాలంగా నిబద్ధత అంకిత భావంతో విద్యను అందిస్తున్నామన్నారు. స్కూల్ యాజమాన్య నిబంధత, ఉపాధ్యాయుల అంకిత భావం, విద్యార్థుల కోసం రూపొందిస్తున్న పరిశోధాత్మక కరిక్యులం హై స్టాండర్డ్స్ కు గుర్తింపు లభించాయని సునీతారావు అన్నారు. అవుట్స్టాండింగ్ అచీవ్మెంట్ అవార్డ్ ఇన్ సౌత్ ఏషియా 360 స్కూల్స్ లో మా స్కూల్ ను యాజ్ ది అవుట్స్టాండింగ్ అచీవ్మెంట్ స్కూల్ అవార్డ్ ఇచ్చారు మాకు యాజ్ డిపిఎస్ నాచరం కేంబ్రిడ్జ్ స్కూల్, అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దాట్. అండ్ ఇన్నోవేషన్ స్కూల్ అవార్డ్ అండ్ ద బెస్ట్ అవుట్స్టాండింగ్ ఎర్లీ ఇయర్ స్కూల్ అను అవార్డు ఇచ్చారు. సో 3 కేటగిరీస్ లో అవార్డు దొరికింది మాకు. ఎర్లీ కేంబ్రిడ్జ్ స్కూల్లో చాలా ఇట్ ఈస్ గ్రోయింగ్ సో వెల్. ఇయర్ ఆఫ్టర్ ఇయర్ బెస్ట్ సర్టిఫైడ్ టీచర్స్ ఉన్నారు మా దగ్గర. బోర్డ్ ఎర్లీ ఇయర్స్ టు ఏ లెవెల్స్ అంటే క్లాస్ 12 అండ్ బోర్డ్ ఎగ్జామ్ తీసుకుంటున్నారు. IG9, IG10 అండ్ AS level 11th standard and A level 12th standard. రీసెంట్లీ శ్రీరామ్ శ్రీగిరి IG10 లో అవుట్స్టాండింగ్ లెర్నర్ అవార్డ్, నేషనల్ లెవెల్లో అవుట్స్టాండింగ్ లెర్నర్ అవార్డ్ ఇన్ EVM సబ్జెక్ట్ లో తీసుకొని he was felicitated at Mumbai by Cambridge. So every day it is a matter of growing in leaps and bounds in a Cambridge school. Facilities on one side, manchi trained teachers on the other, best Cambridge curriculum ivadam class lo, and every single child ఒక international level of learner అటైన్మెంట్స్ ఏమేమి ఉంటుందో, క్యారెక్టర్ ఏముంటుంది, వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఏముంటుందో అన్ని ఆస్పెక్ట్స్ మీద మేము వర్క్ చేస్తున్నాము. రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు యాదవులకు 2 ఎంపీ సీట్లు ఇవ్వాలని యాదవ హక్కుల పోరాట సమితి డిమాండ్ చేసింది. సోమజిగూడ ప్రెస్ క్లబ్ లో సమితి రాష్ట్ర అధ్యక్షుడు వంశీ మోహన్ యాదవ్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జాతీయ అధ్యక్షుడు మేకల రాములు యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర జనాభాలో అత్యధికంగా యాదవులకు అన్ని పార్టీలు అన్యాయం చేస్తున్నాయని మేకల రాములు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అవకాశం ఉన్న ప్రతి చోట యాదవులకు అవకాశం కల్పించాలన్నారు. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క ఎమ్మెల్యే ఎంపీ సీటు ఇవ్వలేదని, ఈసారి ఖమ్మం ఎంపీ సీటుకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. రాజ్యసభ ఎంపీగా అనిల్ కుమార్ యాదవ్ ను ఎంపిక చేసినందుకు కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు తెలిపారు. మరి 20% ఉన్న గొల్లకుర్మ యాదవులకు ప్రతి రాజకీయ పార్టీ ఇవాళ కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ ఇతర రాజకీయ పార్టీలన్నీ కూడా ఖచ్చితంగా 2 ఎంపీ పార్లమెంటు స్థానాలు ఖచ్చితంగా కేటాయించాలనేది మేము ప్రధానమైన డిమాండ్గా పెట్టుకొని ఖచ్చితంగా మేము ముందుకు పోతున్నాం.
ఎందుకంటే మాకు టికెట్స్ ఇస్తేనే మేము ఆ పార్టీకి మేము మద్దతు పలుకుతాం, లేకపోతే యూటర్న్ తీసుకుంటాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో మరి కాంగ్రెస్ పార్టీ మరి యాదవ్ల ఆనిముత్యం మాందాడి అనిల్ కుమార్ యాదవ్ గారికి మరి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి, సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి, ముఖ్యంగా మన సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా మరి తెలంగాణ రాష్ట్రంలో మరి ఇప్పటి వరకు కూడా ఖమ్మం జిల్లా నుంచి ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఇంతవరకు ప్రాతినిధ్యం లేదు. స్వాతంత్రం వచ్చిన కాంచి మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కానీ మిగతా వాళ్ళని కానీ మేము డిమాండ్ చేస్తున్నాం, అయ్యా ఖచ్చితంగా ఖమ్మం జిల్లాకు ప్రాతినిధ్యం కల్పించండి. అక్కడ ఉన్న మరి రంగారెడ్డి జిల్లా బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బాలాపూర్ ఆర్జే రోడ్లో శ్యామల పాపిరెడ్డి గార్డెన్లో శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన చేశారు. ఈ కార్యక్రమానికి సినీ నటి యాంగిల్స్ అనసూయ, డైరెక్టర్ పూరి జగన్నాథ్, తనయుడు యాక్టర్ ఆకాష్ పూరి హాజరయ్యారు. విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని అనసూయ తెలిపారు. ఇప్పుడున్న బిజీ లైఫ్లో మానసిక ప్రశాంతత కోసం ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని అనసూయ సూచించారు. దేవుణ్ణి మనోధైర్యాన్ని కల్పించాలని కోరుకుంటున్నానని అనసూయ తెలిపారు. విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా 3 రోజుల పాటు వివిధ హోమాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సో నాకు ఈ పిలుపు రాగానే చాలా చాలా అదృష్టంగా, ఆనందంగా భావించి పరిగెత్తుకుంటూ వచ్చేసాను లిటరల్లీ. నేను హార్టీ కంగ్రాచులేషన్స్. బాలాపూర్ వాసులు అందరూ చాలా అదృష్టవంతులు. ఇక్కడ మన ప్రవీణ్ గారు, సామర్ల ప్రవీణ్ గారు, రంగారెడ్డి గారు వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళు ధర్మకర్తలు ఈ గుడికి. సో కంగ్రాచులేషన్స్ అండి, నా శుభాకాంక్షలు అందరికీ. మనందరికీ కూడా దేవునికి ఎంత దగ్గరగా ఉంటే మనం అంత హాయిగా ఉంటుంది, నాకైతే అనిపిస్తుంది ఎప్పుడు. సో థ్యాంక్ యూ సో మచ్ నాకు ఆహ్వానం పంపినందుకు. వీలు కుదిరినప్పుడల్లా రావడానికి నేను ప్లాన్ చేస్తాను కుటుంబంతో పాటు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఓయూలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా శివాజీ జయంతి రోజున సెలవు ప్రకటించడాన్ని డిమాండ్ చేస్తూ ఓయూ నుంచి శరత్ నగర్ వరకు ఛత్రపతి శోభయాత్ర నిర్వహించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ చరిత్ర నేటి యువతకు స్ఫూర్తిదాయకమని ఫౌండేషన్ అధ్యక్షులు సిడి చౌహాన్ అన్నారు. శివాజీ జయంతి రోజున నేషనల్ హాలిడేగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. ఓట్ ఫర్ శివాజీ జయంతి అని మిస్డ్ కాల్ ద్వారా క్యాంపెయిన్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రధాన డిమాండ్ ప్రతి గ్రామంలో శివాజీ విగ్రహాలు ఏర్పాటు చేసి పాఠ్యపుస్తకాలలో శివాజీ జీవిత చరిత్రను చేర్చాలని కోరారు. ప్రతి ఒక్కరూ ఛత్రపతి శివాజీ సేవలను గుర్తించి ఆయన విగ్రహాల ఏర్పాటుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. హకీంపేట స్పోర్ట్స్ పాఠశాల మాజీ ఓఎస్డీ హరికృష్ణకు హైకోర్టులో ఊరట లభించింది. 2023 ఆగస్టు 13న విద్యార్థినులపై లైంగిక ఆరోపణల నేపథ్యంలో ఓఎస్డీ హరికృష్ణను సస్పెండ్ చేశారు. మాజీ మంత్రి శ్రీనివాస్ సస్పెండ్ చేయడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు. హరికృష్ణపై ఎంక్వైరీ కమిటీ వేసిన ప్రభుత్వం ఎంక్వైరీ కమిటీలో ఎలాంటి లైంగిక ఆరోపణలు తేలకపోవడంతో కోర్టు సస్పెండ్ ను ఎత్తివేసిందని లాయర్ తెలిపారు. తమను తండ్రిలా చూసుకుంటున్నారని గతంలో మీడియా ముందుకు వచ్చిన పాఠశాల విద్యార్థులు తెలిపారని హరికృష్ణ తరపు లాయర్ అన్నారు. అలో చేసి రిట్ పిటిషన్ ను ఆ సస్పెన్షన్ ప్రొసీడింగ్స్ ను సస్పెండ్ చేసినారు. ఇల్లీగల్ అని, ఆర్బిట్రరీ ఇల్లీగల్ అని సస్పెండ్ చేసినారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని సైడ్ చేస్తూ ఈ ఏదైతే ప్రొసీడింగ్స్ ఉన్నాయో డిపార్ట్మెంట్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ డిపార్ట్మెంట్ ఇచ్చినవి, ఈయన ఉద్దేశపూర్వకంగా ఒక పొలిటికల్ పార్టీ వారు, అప్పుడు పవర్లో ఉండే పొలిటికల్ పార్టీ వారు ఉద్దేశపూర్వకంగా సస్పెండ్ చేయించి వాళ్ళ మాటలు వినలేదని సస్పెండ్ చేయించిన దాన్ని ఆనరబుల్ హైకోర్టు వారు కన్సిడర్ చేసి దీన్ని ఆయన సస్పెన్షన్ ఆర్డర్ను రివోక్ చేసింది. మళ్ళీ డ్యూటీలో జాయిన్ కమ్మని. అది దీని ప్రకారము ఈ ఆనరబుల్ హైకోర్టు వారు ఈవెన్ తప్పుపట్టినారు. దీంట్లో ఏమనంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారము ఈ ఏదైతే అజంప్షన్ అండ్ ప్రిజంప్షన్స్ ప్రకారం పేపర్ పబ్లికేషన్ ఇవ్వకూడదు వితౌట్ ఎనీ కంప్లైంట్, వితౌట్ ఎనీథింగ్. సో వాట్ ఎవర్ ప్రొసీడింగ్స్ ఆర్ నల్ అండ్ వైడ్ అని చెప్పిందండి. దిస్ ఇస్ ది సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ ది రిట్ పిటిషన్. ఆయన్ను విధుల్లోకి తీసుకోవాలని కోరుతున్నారు. ఇమీడియట్గా విధుల్లోకి తీసుకోవాలని జడ్జిమెంట్లో అండి. ఇమీడియట్గా సస్పెండ్ చేస్తే ఆటోమేటికలీ ఇట్ ఈజ్ రివొకేషన్.
automatic revocation. No inquiry, nothing. There is no inquiry, nothing. Whatever proceedings passed by the sports and cultural department has been set aside. Immediately they have to take into. జల్సాలకు అలవాటు పడి ద్విచక్ర వాహనాలను దొంగిలిస్తున్న పాత నేరస్తుని అంబర్పేట పోలీసులు అరెస్ట్ చేశారు. అతని నుంచి 6 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అంబర్పేట ఇన్స్పెక్టర్ డి అశోక్, అడిషనల్ ఇన్స్పెక్టర్ డి మల్లేశ్వర్ దొంగతనానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. అంబర్పేట పేమగలో నివసిస్తున్న మచ్చ వెంకట్రావు అనే వ్యక్తి సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు. చెడు అలవాట్లకు బానిసయ్యాడని, డబ్బులు సరిపోకపోవడంతో బైక్ దొంగతనాలు చేయడం ప్రారంభించారన్నారు. 10 సంవత్సరాల నుంచి ఈ దొంగతనాలు చేస్తున్నాడని అన్నారు. రోడ్డు పక్కన నిలిపిన బైక్లను డూప్లికేట్ తాళం చెవి ఉపయోగించి దొంగలించడం జరుగుతుందన్నారు. ఇంతకుముందు నగరంలో సాయినాజ్ గంజ్, అంబర్పేట పోలీస్ స్టేషన్లలో దొంగతనాలకు పాల్పడినట్లు కూడా జైలుకు కూడా వెళ్లి వచ్చారని పోలీసులు తెలిపారు. ఈరోజు అంబర్పేట పోలీస్ స్టేషన్లో ఒక బైక్ అఫెండర్ మచ్చ వెంకట్రావు అలియాస్ వెంకట్రావు, వయసు 51 సంవత్సరాలు, ప్రేమ్ నగర్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇట్టికి కేసు వివరాలు తెలుసుకొనగా ఇందులో తేదీ 12వ తారీఖు ఫిబ్రవరి నెల నాడు షేక్ హుస్సేన్ అనే వ్యక్తి పోలీస్ స్టేషన్కి వచ్చి తన బైకు దుర్గా వైన్ షాప్ అలీకేఫ్ చౌరాస్తాలో ఆ వైన్ షాప్ దగ్గర పార్క్ చేస్తే వెహికల్ పోయిందని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేయగా అటు వైన్ షాప్ దగ్గర ఉన్న సీసీ ఫుటేజ్ని పరిశీలించగా మా రికార్డుల్లో ఉన్న పాత నేరస్తుడైన మచ్చ వెంకట్రావుతో అది సరిపోలింది.